నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఈ రోజు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో ఉన్నటువంటి మిషనరీ పనితీరును అక్కడి ఇన్ఛార్జ్లను అడిగి తెలుసుకున్నారు. అలాగే రోగులకు అందిస్తున్న సేవలు, వసతులపై రోగులతో నేరుగా మాట్లాడి తెలుసుకున్నారు. వైద్యం కోసం వచ్చే రోగుల పట్ల దయాగుణంతో మెలిగి వారు తిరిగి వెళ్లేంత వరకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు డీసీహెచ్ఎస్లకు ఆదేశించారు. అలాగే ఆసుపత్రిలో మరింత మంది సిబ్బంది అవసరం ఉన్నట్లుగా గమనించామని, ఆసుపత్రి పరిసరాలు, పారిశుధ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంట ప్రభుత్వ ఆసుపత్రి డీసీహెచ్ఎస్ జఫరుల్లా, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి నేను వచ్చాను అనుకో, మా రిజిస్ట్రేషన్కి ఎంత టైంలో మళ్ళీ డాక్టర్ని చూపించుకోవడానికి వెళ్ళగలరు వాళ్ళు. 10 to 15 minutesలో అయిపోతుంది. మాక్సిమం 15 minutes. త్వరగా వచ్చి ఇంకా త్వరగా ఎమర్జెన్సీ సెపరేట్ చిన్న చంటి పిల్లలతో వాళ్ళది రిజిస్ట్రేషన్ అయింది. టాయిలెట్ ఫెసిలిటీ ఇక్కడ కూడా అయిపోతుంది. డాక్టర్ గారు ఇప్పుడు వాళ్ళు రిజిస్టర్ అయింది కదా, ఫాస్ట్ హిస్టరీ అంతా కూర్చోండి. సో ఆ పైన కూడా కొంచెం షీట్ పేజింగ్ చేసి ఎంత పడుతుంది అంటే పేషెంట్ అటెండెన్స్ మీరు పెడతారు, డైలీ పెడతారు. ఎంతమందికి దాదాపుగా 200 పెడతారు. మార్నింగ్ నైట్ కూడా కూర్చొని ఫెసిలిటీ చెట్టుంది. కూర్చొని తినడానికి కూడా ఉందా? ఉంది కదా. ఈ రెండు కూర్చునే ఫెసిలిటీ కానీ ఇస్తే ఇక్కడ మనకి ఫ్యాన్స్, ఈరోజు మన నంద్యాల హెడ్ క్వార్టర్లో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ని చూడడం జరిగింది. టోటల్ మనకి 18 డిసిప్లిన్స్ 4 బ్లాక్స్లో ఉన్నాయి. ప్రతి బ్లాక్ని కూడా పరిశీలించడం జరిగింది. ఇక్కడ మనకి ఓపీ కూడా నియర్లీ 1200 వరకు వస్తూ ఉన్నారు. జిల్లాలో చాలా సదూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి, ఇంకా ఫర్దర్ స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఏముంది, అలాగే థియేటర్స్ ఎలా ఉన్నాయి, వార్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎక్విప్మెంట్ ఏ విధంగా ఉంది, ఎక్విప్మెంట్కి సరిపడా టెక్నీషియన్స్ ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా ఈరోజు నేను పరిశీలించడం జరిగింది. ఇమీడియట్గా కొంత సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది జీజీహెచ్కి. అది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి స్ట్రెంథెన్ చేస్తాం. మ్యాన్ పవర్ సపోర్ట్ కూడా కొంత అవసరం, అది కూడా స్ట్రెంథెన్ చేస్తాం. మార్నింగ్ ఓపీ 9 o'clockకి స్టార్ట్ అవుతుంది. సో డాక్టర్స్ కూడా టైమ్లీ అటెండ్ అయ్యేటట్టు, వార్డ్స్లో కూడా ప్రాపర్ కేర్ అందరికీ తీసుకునేటట్టు, ఎస్పెషల్లీ గైనిక్ అండ్ చిన్న చిన్న పిల్లలు మనకి పీడియాట్రిక్ వార్డ్లో ఉన్నారు, ఎస్ఎన్సిఈలో ఉన్నారు. వీళ్ళందరి కేర్, క్యాజువాలిటీలో ప్రాపర్ కేర్. సో వాళ్ళు వచ్చినప్పటి నుంచి తిరిగి మళ్ళీ వెళ్ళేటంత వరకు కూడా ప్రాపర్గా కేర్ తీసుకొని ఆరోగ్యం వాళ్ళది బాగా చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళేటట్టు చూడాలి అని చెప్పి డాక్టర్స్కి చెప్పడం జరిగింది. శానిటేషన్ పరంగా ఏ విధంగా ఉంది, అలాగే ఇక్కడ సపోర్ట్ మనకి సెక్యూరిటీ ఏ విధంగా ఉంది అన్ని కూడా గమనించడం జరిగింది. చిన్న చిన్న గ్యాప్స్ ఏమేమి ఉన్నాయో అది ఎక్కువ టైం తీసుకోకుండా ఇమీడియట్గా వాటినన్నింటినీ కూడా రెక్టిఫై చేసి
స్ట్రెంథెన్ చేస్తాము. ప్రాపర్ పేషెంట్ కేర్ అయితే ఇక్కడ నుంచి ఖచ్చితంగా అందేటట్టు చూడాలి అని చెప్పి సూపరింటెండెంట్ గారు వారి టీం అందరికి కూడా చెప్పడం జరిగింది.